వెల్కమ్ బ్యాక్ టు మై కుకింగ్ ఛానల్. పొద్దున క్యాప్సికమ్ కర్రీ వీడియో పెట్టాను, చాలామంది చూశారు. చూసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఇప్పుడు వచ్చేసి టైం 8 అవుతుంది ఈవినింగ్. ఏం చేస్తున్నానంటే రైస్ కాకుండా టిఫిన్. ఇక చూడండి, మేము 4 మెంబర్స్, 1/2 కిలో బొరుగులు. ఇవి కిలో బొరుగులు, 1/2 కిలో బొరుగులు. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను. నేను వాటర్ తేయడానికి వెళ్ళానండి, ఎందుకంటే బొరుగులు వాటర్లో వేయాలి కదా, అందుకని. ఇలా పెద్ద గిన్నెలో వాటర్ తీసుకోండి, ఎందుకంటే ముంచి తీయాలి, నానాలి కదా. ముందే బొరుగులు నానబెట్టుకోవద్దు. స్టవ్ ముట్టించుకొని కి 1/2 కిలో బొరుగులు వేస్తున్నాను నేను. ఆయిల్ మీ ఇష్టం అండి, తినేదాన్ని బట్టి. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. నేనైతే 4 టేబుల్ స్పూన్ వేసాను. 4 టేబుల్ స్పూన్. నువ్వు టీవీ సౌండ్ ఎక్కువ పట్టు, డిస్టర్బెన్స్ అవుతుంది. ఆల్రెడీ నేను ఉల్లిపాయ, క్యాప్సికమ్, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. క్యారెట్ కూడా వేసుకోవచ్చు, క్యారెట్ అయితే లేదు, అందుకని వేయలేదు నేను. ఇప్పుడు స్పూన్ ఆవాలండి, ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది, ఎందుకంటే పోహ పెడతాం కదా, బొరుగుల పోహ. ఆవాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర అరుగుదలకి మంచిది. ఇవి వేగేటప్పుడు ఏం చేయాలంటే, ఇలా స్టవ్ మీద పెట్టుకున్నప్పుడే మనం ఏం చేయాలంటే, మిరియాలు స్పైసీకి తగ్గట్టు నేనైతే స్పూన్ నిండా కొంచెం 4-5 ఎక్కువే వేస్తున్నాను. చూడండి, దేంట్లో తాలింపులో కాదు, దంచాలి. స్పైసీగా బాగుంటుంది. ఈ చలికాలం మిరియాలు ఎక్కువ వాడుకుంటే పిల్లలకి జలుబు, దగ్గు, గొంతు ప్రాబ్లం లాంటివి ఏం రాకుండా ఉంటాయి. బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది, బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది మిరియాలు వేసుకోవడం వల్ల. ఇప్పుడు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి వేసుకున్నామంటే ఇవి ఎమ్మటే వేసేసుకోవాలి. 1/2 కిలో వేసేసుకుంటున్నాను. దుమ్ము చూడండి ఎలా వస్తుందో బొరుగుల్లో. ఒట్టి బొరుగులు తినగాకండి, బొరుగుల మీద దుమ్ము చాలా ఉంటుంది. కావాలంటే మీరు బొరుగులు టిఫిన్ చేసుకున్నప్పుడు తీసినాక చూడండి, నీళ్ళు ఎంత మురిగ్గా ఉంటాయో. ఇలా పోస్తుంటే దుమ్ము లేస్తుంది. 4 మెంబర్స్ అండి మేము, 1/2 కిలో బొరుగులు పడతాయి.
ఇలా వేసి పెట్టుకొని ఈ వెమ్మటే ఈ మిరియాలు దంచేసుకోవాలి ఫటాఫట్. చూడండి దంచేసాను. ఇప్పుడు ఇలా జాలు ఉన్నది చూడండి, అంటే రంధ్రాలు ఉన్న గిన్నె తీసుకొని కింద ఒక ప్లేట్ పెట్టుకొని ఇవి బొరుగులు తీయడానికి నీళ్ళు లేకుండా ఉండడానికి ఇలా కొంచెం వెడల్పు ఉన్న గంట తీసుకోండి, తిప్పుకోవడానికి బాగుంటుంది. మరీ వేగనేయొద్దు, పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. కొంచెం పచ్చగా ఉంటేనే బాగుంటుంది టిఫిన్లు. ఓకేనా ఫ్రెండ్స్? బొరుగులు నానయ్య లేదా అని కొంతమందికి ఎప్పుడు చేయని వాళ్ళకి ఎలా నానయ్య అనేది డౌట్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా పిసికినప్పుడు మెత్తగా ముద్దయిపోతుందండి, అంటే మరీ ముద్దగా కాదు, అంటే కసకస అనకుండా స్మూత్గా చూడండి అలా నానిపోయింది. ఎక్కువసేపు కూడా ఉంచుకోకూడదు, మరీ మెత్తగా అయ్యి అన్నం చిమిడితే ముద్దలాగా అవుతుంది చూడు, అలా అయిపోతుంది. కొంచెం ఈ తాలింపు వేగే వరకు నీళ్ళల్లో ఉంచుకోండి, అంతే. ఇలా పిండేసి తీసేసుకోండి. చెత్త కూడా ఉంటుంది చూసుకోండి. నేను 1/2 కిలో వేస్తున్నాను చెప్పాను కదా, కొంచెం పడతాయి.
అవి తిరగేసేలోపు ఈ నానిపోతాయి. చక్కగా ఇలా కదిలిస్తే నీళ్లు తొందరగా పీల్చుకుంటాయి. స్పాంజీగా భలే ఉన్నాయి. ఇలా పట్టుకున్నప్పుడు గట్టిగా తగులుతాయి చేతికి, నానలేదని అర్థము. ఇలా ఇలా అదే పిసికి పట్టుకున్నప్పుడు స్పాంజీగా తగులుతాయి, అది నానినాయి అని అర్థం. నానిపోయినాయి. కొత్తిమీర పుదీనా ఉంటే కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎక్కడైతే దూరమే తెచ్చుకోవాలన్నా కొట్టు దూరమే. చూడండి, బొరుగులు నీళ్ళల్లో తీసేస్తే ఎంత మురికి వచ్చిందో చూడండి. బొరుగులు డైరెక్ట్గా అలాగనే తినకండి, హెల్త్కి మంచిది కదా. దుమ్మంతా మన బాడీలో పోయి ఆర్గన్ దెబ్బతింటాయండి.
టమాటా కూడా వేసుకోవాలనుకునే వాళ్ళు పెద్దది ఒక టమాటా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చూడండి, నేను దంచి పెట్టుకున్న మిరియాల పొడి, కారం వేస్తే కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసాను కదా, చూసి వేసుకోండి కారం. ఇష్టం లేని వాళ్ళు కారం వేసుకోగకండి. మిరియాల పొడి కూడా చాలా ఘాటు ఉంటుంది కదా, చూసి వేసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 2 స్పూన్లకి కొంచెం ఎక్కువ వేసిన. ఇది ధనియాలు, జీలకర్ర ధనియాలు పొడి చేశాను. ఇది ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకోండి. ఇది పలావ్లో, చికెన్లో, మటన్లో, ఫ్రైడ్ రైస్లలో వాడేది. 1 స్పూన్ వేస్తున్నాను. ఇది ఘాటు వగరు బాగా ఉంటుంది. నేను ఇంట్లోనే మసాలాలు తయారు చేసి పెట్టుకుంటా, బయట అస్సలు కొనక్కరా. నేను అన్నీ వేసాం కదా, ఒకసారి ఇలా తిప్పేసుకుందాం. ఇలా పెద్ద గంటతోనే కలుపుకుంటేనే వీలుగా ఉంటుంది, చిన్నదాంతో కలిగి పెట్టడం కుదరదు అసలు. కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను లేదని వేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? పలావ్ వాసన వస్తుంది. పలావ్ మసాలా వేసాను కాబట్టి బగారన్నం చేసిన స్మెల్ వస్తుంది. మొత్తం కలవాలి కదా, సాల్ట్, మసాలా, కారం అంతా పట్టేయాలి కదా మొత్తానికి. అబద్ధం కాదు, నిజం. మీరేమన్నా అనుకోండి, నిజం. సూపర్. నాకు నిమ్మకాయ పిండుకుంటే స్పైసీ పోయిద్దని నాకు నిమ్మకాయ పిండుకోవడం ఇష్టం లేదు. మా పిల్లలు, మా వారు నిమ్మకాయ పిండుకొని తింటారు, చాలా బాగుంటుందంట. నేను నిమ్మకాయ పిండుకోను, స్పైసీ. నాకు ఘాటుగా తినాలని ఇష్టం లేదు. చాలా బాగుంది. ఓ సార్, ఇది ఒక టేస్ట్ చూద్దురా. రా తొందరగా. మా వారిని టేస్ట్ చూడమని విషయానికి వచ్చా. టేస్ట్ ఇట్లా అన్ని కరెక్ట్ లేదు చెప్పు. బబ్బలా ఉంది, చలికి వేడిగా బాగుంది, స్పైసీగా.
ఎలా ఉంది? బాగుంది. సూపర్. మీరు కూడా ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది. తినా కొంచెం పెట్టుకొని రావాలా ఇంకా నీకు? చిన్న నీకు కూడా పెట్టినా రా, పెట్టేస్తారా? ఇక ఇక్కడ చెప్దురా మీ సబ్స్క్రైబర్స్ కి. వేడి వేడి తినండి, చల్లగా చలికి తింటేనే బాగుంటుంది. మా ఛానల్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి గైస్, లైక్ చేయండి గైస్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇది బట్ ఎలా ఉందో చెప్పు వాళ్ళకి. బాగుంది గైస్, సూపర్ ఉంది. వేరే వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్ బాయ్. ఓకేనండి, మా వారికి ఇది మా వారి గిన్నె, ఇది నా గిన్నె. నేను ఒకేసారి తినను, ఎక్కువ కూడా తినను. నేను లైట్గా ఒళ్ళు రాకుండా. షారోనే ఏయ్ ఉల్లిపాయ నిమ్మకాయ కట్ చేద్దురా, చల్లగా అవుతుంది మళ్ళీ. ఆ ఉల్లిపాయలు లేవుగా, అయిపోయినాయి. లెమన్ లెమన్ ఇష్టంగా వేసుకొని తింటారు వీళ్ళు, నాకు ఇష్టం ఉండదు. రండి మన సబ్స్క్రైబర్స్ అందరికి బొరుగు మసాలా టిఫిన్ నైట్లో ఇలా తిన్నారంటే పొట్ట ఉన్నవాళ్ళు, ఒళ్ళు ఉన్నవాళ్ళు, నైట్ తిన్నప్పుడు ఎక్కువ టైం నిద్రపోతాం కదా, ఒళ్ళు వచ్చేస్తుంది. ఇలా తింటే ఒళ్ళు తగ్గుతుంది. దీనిలో పెరుగు వేసుకొని తినొచ్చు, లేదా నిమ్మకాయ పిండుకొని తినొచ్చు, ఉల్లిపాయలు నంచుకొని తినొచ్చు, పచ్చి క్యారెట్ నంచుకొని తినొచ్చు. చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. నా ఛానల్ చూసేవాళ్ళు, ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ అండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి షేర్ అవుతుంది. షేర్ అవ్వడం వల్ల తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని నేర్చుకుంటారు కదా. షేర్ చేయండి ప్లీజ్ అండి. ఇలా వీడియోస్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎంతమంది ఇలా బొరుగు మసాలా చేసుకుంటారు, కొంతమంది పల్లీల పౌడర్ వేసుకుంటారు. మేము వేసుకోము, ఎందుకంటే మా వారికి గ్యాస్ ట్రబుల్ ఉంది. ఆ పల్లీల పౌడర్ వేసుకున్నప్పటి నుండి ఒకటే తేపుతూ ఉంటాడు, అందుకని వెయ్యను. వేస్తే అప్పుడప్పుడు గసగసాలు వేస్తాను. నైట్ కాబట్టి నేను ఏమి వెయ్యను, ఇబ్బంది పడకూడదని. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా, అందుకని ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం.